కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం అంటే కష్టమే కాంగ్రెస్ పార్టీకి. అసలే అలాంటి ఒకే మనిషికి పదవులు ఇవ్వడం గురించి 2 పదవుల గురించినే రచ్చరచ్చ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఆ పదవులు కంటిన్యూ చేసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏదో నానా తిప్పలబడి. అందుకని పీసీసీ చీఫ్ని మార్చేసి మళ్ళీ సీఎంని వేరుగా పీసీసీ చీఫ్ని వేరుగా పెట్టింది. వాళ్ళు ఏదో సెట్ చేసుకొస్తుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలంటే ఎట్టా కుదురుద్ది? రాజగోపాల్ రెడ్డి మీద అందులో అధిష్టానానికి అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్లస్ పనికొస్తాడన్నటువంటి ఉద్దేశంతో తప్పించి ఇంతకుముందు కాంగ్రెస్ తరపున గెలిచిన ఆ తర్వాత రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు కదా, ఎట్లా నమ్ముతుంది? డబ్బులు ఉన్నాయి కాబట్టి, డబ్బులు లంసంగా ఇవ్వగలరు కాబట్టి చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ దఫా ఇవ్వట్లేదు. అందులో అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా అడ్డుపడతారు, అటు పక్కన రేవంత్ రెడ్డి అయినా అడ్డుపడతారు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడతారు. కాబట్టి ఇవ్వట్లేదు. కాంగ్రెస్ ఇవ్వట్లేదు అంటే తన పరపతి కోల్పోతాడు. కాబట్టి జానారెడ్డిని టార్గెట్ చేస్తాను. జానారెడ్డి తనకు అడ్డుపడుతున్నాడు అంటే జానారెడ్డి ఇతన్ని అడ్డుపడగలిగినటువంటి కెపాసిటీ ఉంటే తనే సీఎం అయి ఉండేవాడు కదా. మేబీ జానారెడ్డికి ఇస్తున్నారని ఏమన్నా ఈయనకి తెలిసిందేమో, అందుకని ఈ విమర్శలు అనుకుంటా.